మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వాళ్ళ మెంటాలిటీ, ఇప్పుడు ఫెయిల్యూర్స్నే చూస్తూ ఉంటారు. దాన్ని ఎట్లా ఫేస్ చేయొచ్చని సచ్ ఏ ఫీల్ గుడ్ మూవీ చూడొచ్చు. చాలా లాగింగ్ ఏం ఫీల్ ఉంది, ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఉంది. బట్ ఇంకా రాను ఇది మౌతాకొల్ల బాగా పోతుంది. చాలా బాగుంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి మంచిగా కనెక్ట్ అవుతారు. చూడాల్సిన సినిమా, సజెస్ట్ చేస్తాను. యాక్టింగ్ అది లైఫ్ టైం మూవీ చూపించాడు. ఒక లైఫ్ టైం స్టార్టింగ్ నుంచి పుట్టినప్పటి నుంచి లైఫ్ ఎండింగ్ వరకు ఎట్లా ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ పర్సన్. అండ్ సిద్ధార్థ్ వచ్చి ఒక 3 రోల్స్ లాగా చేసినాడు. ఒక చైల్డ్ రోలు, టీనేజ్ రోలు, మళ్ళీ వచ్చి యంగర్ రోలు, అన్నీ బాగా చేసినాడు. వేరియేషన్స్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. మనం చూడాలి ఖచ్చితంగా. అది రికమెండ్ చేస్తా స్ట్రాంగ్లీ. ఐ రికమెండ్ దిస్. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాలి సార్. ఫ్యామిలీ ఖచ్చితంగా. మన మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. దేవ్యాని కానీ శరత్ కుమార్ కానీ, దేవ్యాని కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. శరత్ కుమారే మెయిన్. శరత్ కుమార్ అండ్ సిద్ధార్థ్ వాళ్ళిద్దరూ జీవించారని చెప్పొచ్చు. ఎవ్రీ పాయింట్ టు పాయింట్ వాళ్ళ యాక్టింగ్లో అబ్జర్వ్ చేశాను. ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ. సూపర్. అవుట్ ఆఫ్ 5